శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి శ్లోకాలను మనకిచ్చినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి కృతజ్ఞతలు. శ్రీ లలితాపరమేశ్వరి శ్రీచక్రం యొక్క బిందు స్థానంలో తల్లి ఆనందమయ చిదానందలహరి స్థితిలో ఉంటుంది. ఈ స్థితి శాశ్వతమైనది. ఎవరైతే ఈ తల్లిని పూజిస్తారో వారు ఆ స్థితిని పొందగలరు. తల్లి అనుగ్రహం వారి మీద శాశ్వతంగా ఉంటుంది. సౌందర్యలహరిలోని 8వ శ్లోక సాధనా ఫలితం ఏమిటంటే, జనన మరణ భవబంధాల నుండి విముక్తి కలిగి జగన్మాత సామీప్యం పొందగలరు. కోర్టు కేసుల నుండి కూడా విముక్తి కలుగును. ఈ శ్లోక ఉచ్చారణ అలాగే అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. సుధా సింధోః అనగా అమృత సముద్రము యొక్క మధ్యే నడుమ, సురవిటపి కల్పవృక్షముల యొక్క, వాటి అనగా తోటల చేత, పరివృతే కమ్ముకొనబడిన, మణిద్వీపే మనుల ద్వీపము, నీప కడిమ చెట్ల చేత అనగా కదంబ వృక్షముల సమూహము, ఉపవనవతి అనగా ఉద్యానవనము కలిగినటువంటి, చింతామణి గృహే చింతారత్నముల ఇంటియందు అనగా అమ్మా చుట్టూ అమృతముతో నిండిన సముద్ర మధ్యలో మణిద్వీపము ఉన్నది. ఆ మాణిక్యమయమైన ద్వీపములో అనేక కల్ప వృక్షరాజములు, కడిమి చెట్లు విస్తారంగా ఉన్నవి. అక్కడ తేజోమయమైన కాంతులు విరజిమ్మే చింతామణి భవనము ఉన్నది. శివాకారే అనగా శివశక్తి రూపమగు, మంచే మంచమున, పరమశివ పర్యంక పరమశివుని ఒడిలో, నిలయాం నెలవుగా గలిగిన, చిత్ ఆనంద లహరీం జ్ఞానరూపమగు ఆనంద తరంగ రూపమగు, త్వాం నిన్ను, కతిచన కొందరు, ధన్యాః కృతార్థులు, భజంతి సేవించుదురు. శ్లోకం యొక్క మొత్తం అర్థం ఏమిటంటే, అమ్మా చుట్టూ అమృతముతో నిండిన సముద్ర మధ్యలో మణిద్వీపము ఉన్నది. ఆ మాణిక్యమయమైన ద్వీపములో అనేక కల్పవృక్ష రాజములు, కదంబ వృక్షాలు విస్తారంగా ఉన్నవి. అక్కడ తేజోమయమైన కాంతులు విరజిమ్మే చింతామణి భవనము ఉన్నది. ఆ భవనములో త్రిభుజాకారములో మధ్యలో శివాకారపు మంచముపై పరమశివుని ఒడిలో జ్ఞానానంద తరంగ స్వరూపిణి అయి విరాజిల్లే నిన్ను దర్శించడానికైనా సేవించడానికైనా అందరికీ అర్హత లేదు కదా తల్లి. కొందరు ధన్యజీవులు మాత్రమే భక్తితో నిన్ను సేవించి మీ దివ్య దర్శనము పొందే ఆ ఆనంద స్థితికి చేరుకోగలరు అని అర్థము. ఆ స్థితిని పొందడమే మానవ జన్మ లక్ష్యము. శ్రీమాత్రే నమః. స్వస్తి.